ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు చేసినందుకు నీకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులు ఇక్కడ గమనించాలి. ఏం చేయాలంటే నీకు క్షేమము కలిగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు, నీ జీవితంలో అభివృద్ధి సాధించాలంటే, నీ జీవితంలో సక్సెస్ సాధించాలంటే, నీ జీవితంలో అనుకున్నది జరగాలంటే ఏం చేయాలంట? నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారి క్షేమాన్ని కోరుకోవాలి, వారి గురించి ఆలోచించాలి. అప్పుడు నీ జీవితంలో సక్సెస్ సాధిస్తావని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఏం చేశారంటే, ఒరే మీకు అందరికీ ఒక 100 రూపీస్ ఇస్తాను, ఇది మీరు ఖర్చు పెట్టే విధానంపై మీ యొక్క భవిష్యత్తు అనేటువంటిది నిర్మితమై ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక్కొక్కరు నిలబెట్టి అడుగుతున్నారు, ఒరే నీకు 100 రూపీస్ ఇస్తే నువ్వేం చేస్తారా? సార్ నేను 100 రూపీస్ ఇస్తే పిజ్జా తింటాను సార్, బర్గర్ తింటాను సార్ అని ఒకడేమో, సార్ ఈ 100 రూపీస్ ఇస్తే నాకు మరి ఇది కొనుక్కుంటాను సార్, అది కొనుక్కుంటాను సార్, ఈ 100 రూపీస్ తోటి నేను మరి చక్కగా బయటకు వెళ్ళి బిర్యానీ తింటాను సార్, ఈ 100 ఇలాగా నానా విధాలైన ఆన్సర్లు చెప్తూ ఉన్నారు. అందరూ ఆన్సర్లు చెప్పారు. కానీ ఒక చిన్నవాడు, ఒక కుర్రవాడు చెప్పిన ఆన్సర్కి ఆ యొక్క టీచర్ కదిలించబడ్డాడు. ఏమిటి ఆన్సర్ అంటే, ఒక కుర్రవాడు లేసాడు, ఎరా నీకు 100 రూపీస్ ఇస్తే ఏం చేస్తారా అంటే, సార్ మీరిచ్చే 100 రూపీస్ తోటి మా అమ్మకు కళ్ళజోడు కొంటాను సార్. ఇదేంట్రా, నేనిచ్చే 100 రూపీస్తో మీ అమ్మ కళ్ళజోడు కొంటాం ఏంట్రా అంటే, లేదు సార్ నా భవిష్యత్తు అంతా దాంట్లోనే ఆధారపడి ఉన్నది, ఆ 100 రూపాయల్లోనే నా భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉన్నది సార్ అన్నాడంట. అదేంట్రా అంటే, మీ నాన్న ఉంటాడు కదరా, మీ నాన్న కొంటాడు లేరా మీ అమ్మకి కళ్ళజోడు, నువ్వు కొనవలసిన అవసరం ఏంటంటే, లేదు సార్ ఆ 100 రూపాయలు నాకు చాలా అవసరం సార్, ఆ 100 రూపాయలతోటే నేను మా అమ్మకి కళ్ళజోడు కొనగలుగుతాను సార్. మా నాన్న లేడు సార్, నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, అప్పటి నుంచి మా అమ్మ నన్ను మిషన్ కుట్టి పోషిస్తూ చదివిస్తూ ఉన్నది సార్. చాలాసార్లు మా అమ్మకి కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఆ మిషన్లో ఉన్నటువంటి ఆ నీడిల్ సూది ఏదైతే ఉందో ఆ చేతిలో గుర్తుకుపోయి రక్తం కారుతూ ఎన్నోసార్లు బాధపడుతూ ఉంది. కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఎంతో చేయలేనుకున్న పని చేయలేకపోతుంది సార్, ఎన్నోసార్లు గాయపరచబడుతుంది సార్, ఎంతో రక్తం కారుతుంది సార్, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను సార్, నేనేమి చేయలేకపోతున్నాను సార్. నిజంగా మీరు నాకు ఆ 100 రూపాయలు ఇచ్చినట్లయితే ఆ 100 రూపాయలతోటి మా అమ్మగారికి కళ్ళజోడు కొంటాను సార్. నేను ఎప్పుడైతే కళ్ళజోడు కొన్నానో మా అమ్మ కళ్ళు బాగా కనిపిస్తాయి కదా సార్, మా అమ్మ కళ్ళు బాగా చూడగలుగుతుంది, అప్పుడు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతుంది, అప్పుడు ఇంకా డబ్బులు సంపాదించగలుగుతుంది, అప్పుడు నాకున్న స్కూల్ ఫీజులన్నీ కట్టగలుగుతుంది, అప్పుడు నేను ఇంకా బాగా చదువుకోగలుగుతాను, ఇంకా నేను మంచిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాను సార్, నేను గొప్పవాడిని అవుతాను సార్. ఇప్పుడు ఆ 100 రూపాయలతో ఆర్డినరీ కళ్ళజోడు కొంటాను సార్, నేను ఇంకా గొప్పవాడినై ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి బాగా చదువుకున్నాక మా అమ్మగారికి బంగారపు ఫ్రేమ్స్తో కూడిన కళ్ళజోడు పెట్టించాలని ఆశపడుతున్నాను సార్ అన్నాడంట. వెంటనే ఆ టీచరు హత్తుకుని ఏడవటం ప్రారంభించి, ఇదిగోరా నీకు ఇస్తానన్న 100 రూపాయలు, అవి మాత్రమే కాదు నేను ఎక్స్ట్రా 100 రూపాయలు నీకు ఇస్తున్నాను, ఈ 100 రూపాయలు నువ్వు భవిష్యత్తులో బాగుపడిన తర్వాత మళ్ళీ నా 100 రూపాయలు నాకు ఇచ్చేసి అప్పుగా తీసుకో అని చెప్పి ఆ 200 రూపాయలు ఇస్తే ఆ కుర్రవాడు ఎంతో ఆనందంతో ఆ 200 రూపాయలు పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చక్కటి కళ్ళజోడు కొన్నారు. అక్కడి నుంచి ఆమె ఎక్కువ వ్యాపారం చేయటం, చక్కగా దేవుని సందులో వరదలుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ కుర్రవాడు చదువుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచాయి. సడన్గా ఈ యొక్క ఉపాధ్యాయుడు చెబుతున్నటువంటి స్కూల్లోకి, ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి చాలా పెద్ద మరి పోలీస్ కారులతోటి మరి రావడం జరిగిందనమాట. ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దిగి, ఏంటి ఇంత గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి అసలు ఎప్పుడు ఇలాంటి కారులు రావే, ఇంతమంది ఎందుకు వస్తూ ఉన్నారు, ఏమిటి యొక్క సెక్యూరిటీ ఏంటి, హడావుడి ఏంటి అని అందరూ చూస్తున్నారు. అందులోంచి ఒక వ్యక్తి దిగి వచ్చి ఆ యొక్క ఉపాధ్యాయుడి కాళ్ళకి నమస్కారం చేశాడు. సార్ ఇదిగో సార్ మీకు 100 రూపాయలు నేను బాకీ ఉన్నాను అని చెప్పి ఆ 100 రూపాయలు ఇస్తుంటే, నువ్వు పలానా కదా అని చెప్తే, అవును సార్ నేనే సార్ అంటే ఆ ఉపాధ్యాయుడు ఆ యొక్క వ్యక్తిని హత్తుకుని చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ వ్యక్తి చదువుకుని వాళ్ళ అమ్మకి కళ్ళజోడు మరి బాగు చేయించడం వల్ల, వాళ్ళ అమ్మగారు వాళ్ళ కష్టం వల్ల ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి ఆ జిల్లాకే
కలెక్టర్ అవ్వగలిగాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కలెక్టరే ఆ స్టూడెంట్ మరి ఆ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, నిజంగా నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని, నాకు తెలుసు నువ్వు అభివృద్ధి చెందుతావని, నాకు తెలుసు నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావని. మీ అమ్మకి ఎప్పుడైతే కళ్ళజోడు కొన్నావో అప్పుడే నాకు అర్థమైంది, నువ్వేది నీ కోసం ఆలోచించలేదు, నీ తల్లిని సన్మానించాలనుకున్నావు, నీ తల్లిని గనపరచాలనుకున్నావు. నీ తల్లి గురించి ఎప్పుడైతే ఆలోచించావో అప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు చాలా గొప్పవాడవుతావు అని చెప్పి ఆ యొక్క మరి ఉపాధ్యాయుడు ఎంతగానో సంతోషించి ఆ యొక్క తన స్టూడెంట్ అయినటువంటి కలెక్టర్ని హత్తుకున్నాడు, మరి ముద్దాడాడు. ఆ యొక్క స్టూడెంట్ తోటి ఎంతో సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటంటే, ఆ చిన్నవాడు చిన్న క్లాసులోనే తల్లిని సన్మానించాలి, తల్లిని గౌరవించాలి, తల్లి ఆరోగ్యంగా ఉండాలి, తల్లి బాగుండాలని చెప్పి తల్లి క్షేమాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే మరి తన తల్లి ఆ యొక్క కళ్ళజోడు తీసుకుని తన బిడ్డను ఎంతగానో ఆశ్రయించింది, యేసయ్యా నా బిడ్డను దీవించినందుకు వందనాలు, నా బిడ్డను ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు అని చెప్పి ఆ బిడ్డను ఆశీర్వదించడం మొదలు పెట్టింది. తల్లిని సన్మానించిన కుమారుడు మరి అనుకున్న రీతిగానే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. బంగారపు ఫ్రేమ్స్తో కూడినటువంటి కళ్ళజోడుని కొని, కలెక్టర్ గారి తల్లి అంటే ఇంకెలా ఉంటుంది మీకు చెప్పనవసరం లేదు కదా. అటువంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం చిన్నతనంలో తన కుమారుడు తన తల్లిని సన్మానించాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ కూడా దేవుడు అటువంటి భాగ్యం ఇచ్చి నడిపించి ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్.